బ్రేకింగ్ న్యూస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ సమీక్ష కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. మంత్రులు అధికారులతో సుదీర్ఘంగా సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్ల కేటాయింపులపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇంటర్ 10th ఎగ్జామ్స్ వేళ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఇటు సమీక్ష జరుగుతోంది. ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు లేదా సర్పంచ్ ఎన్నికల అనే అంశంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసుదేవ్ లైవ్ ద్వారా అందిస్తారు. వాసుదేవ్, ప్రసన్న హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కొనసాగుతుంది. చాలా సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. దాదాపు 4.5 గంటలు దాటి కూడా సమావేశం కంటిన్యూ అవుతుంది. ఈ సమావేశంలో ఇప్పటికే సిఎస్తో పాటు మరోపక్క డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా హాజరైన నేపథ్యం కనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సమీక్షా సమావేశంలో కూడా ఎలాంటి ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రిజర్వేషన్ల కల్పకు సంబంధించి కూడా ఎలాంటి రిజర్వేషన్లు కల్పించాలి. ఎందుకంటే బీసీ డిక్లరేషన్కి సంబంధించిన వ్యవహారంలో కూడా 42% రిజర్వేషన్ అంశంపై స్థానిక ఎన్నికల్లో అంటే రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లోనే ముందుకు తీసుకెళ్లాలి, రిజర్వేషన్లు కల్పించాలన్న యోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. కాబట్టి ఏ విధంగా ఎలాంటి ప్రాతిపదికన తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కమిషన్ నివేదిక, ఎందుకంటే డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి అన్న అంశంపైన చర్చ జరుగుతోంది. ఒకవేళ ఎన్నికలకు వెళ్తే ముందస్తుగా ఏ ఎన్నికలకు వెళ్ళాలి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లేదంటే సర్పంచ్ ఎన్నికల అన్న అంశానికి సంబంధించి కూడా సమాలోచనలు చేస్తూ ఉన్నారు. సీఎం గారు కూడా కీలక ఆదేశాలు సిఎస్కు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న, ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి ఫిబ్రవరి, మార్చికి సంబంధించి కూడా 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ ఎన్నికలు ఎగ్జామ్స్ కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల సమయంలో ఎగ్జామ్స్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. ఇక ఎన్నికల అంశానికి సంబంధించి ఇప్పటికే సిఎస్ ఇప్పటికే కలెక్టర్లు, వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేశారు. ఏదైతే ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనబోయేటువంటి సిబ్బందికి వాళ్ళు నియమించుకోవడంతో పాటు వాళ్లకు సరైనటువంటి ట్రైనింగ్ కూడా ఇచ్చే విధంగా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఈ నెల 15 లోపల అదంతా కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే పోలింగ్ సెంటర్లు కావచ్చు, మిగతా ఉద్యోగులకు సంబంధించిన అంశానికి సంబంధించి కావచ్చు, అన్ని అఖిల పక్షాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలతో కూడా భేటీ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నటువంటి అంశాన్ని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు, మంత్రులకు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంట్లో రిజర్వేషన్ల ప్రక్రియ చాలా కీలకం కాబోతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వానికి అందినటువంటి వివిధ నివేదికలు, అది ప్రధానంగా కూడా కమిషన్కి సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్ అంశానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి ఎలాంటి రిజర్వేషన్స్ ఏ ప్రాతిపదికన కల్పించాలో అందింది. కాబట్టి ఆ ప్రాతిపదికన రేపు రిజర్వేషన్ కల్పించే యోచనలో భాగంగానే ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం మరింత సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే 4.5 గంటల పైగా ఈ కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ తర్వాత కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎన్నికలు ఎప్పుడు అనే అంశానికి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా ముందుకెళ్లాల అంశం పక్కన పెడితే పూర్తిగా రిజర్వేషన్ కల్పనకు సంబంధించి ఎంత రిజర్వేషన్ ఏ కేటగిరీలో కేటాయించాలి అన్న అంశానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ మాత్రం ప్రస్తుతం ఈ సమావేశం ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరికొంత సుదీర్ఘంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వాసుదేవ్.